తెలుగులో అన్ని రొటీన్ సినిమాలే వస్తుంటాయని, తెలుగు దర్శకులు కొత్తగా ఆలోచించలేరనే విమర్శలకు తిరుగులేని సమాధానం ఇచ్చిన చిత్రం మనం. ఒక్క తెలుగు తెరపై అనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో వచ్చిన అన్ని చిత్రాల్లో మనం చిత్ర స్థానం చాలా ప్రత్యేకం. వ్యక్తుల మధ్య బంధాలు జన్మ జన్మలకు కొనసాగితే ఎలా ఉంటుందో అనే ఆలోచనలోంచి పుట్టుకు వచ్చిన కథకు అద్భుతమైన కథనం రాసుకున్నారు దర్శకుడు విక్రమ్ కుమార్. ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ, మరోవైపు హృద్యమమైన సన్నివేశాలతో మనసు తడుపుతుంది మనం చిత్రం. నటించే ఉత్సాహం, ఓపిక ఉన్నప్పటికీ 1990ల తరువాత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చాలా అరుదుగా సినిమాలు చేసేవారు. తన స్థాయికి, తన అనుభవానికి తగ్గ పాత్ర అనిపిస్తేనే ఆయన అంగీకరించేవారు. అంత సెలెక్టివ్గా ఉన్న అక్కినేనిని ఒప్పించి మెప్పించడంలో దర్శకుడు విక్రమ్ కుమార్ సక్సెస్ అయ్యారు. అందుకే మనం చిత్రం అక్కినేనికి అసలైన నివాళిగా నిలిచిపోయింది. 3 తరాల అక్కినేని హీరోలను పెట్టి ఇతనే సినిమా తీస్తాడా అనుకున్న వారికి మనం చిత్రంతో అడుగడుగున ఆశ్చర్యాన్ని కలిగించాడు దర్శకుడు విక్రమ్ కుమార్. పాత్రల పేర్ల దగ్గర నుంచి వాటిని రిలేట్ చేసిన తీరు వరకు దర్శకుడి ప్రతిభ అబ్బురపరుస్తుంది. బాలీవుడ్లో కపూర్ కుటుంబం తరువాత తెలుగులో తాత, తండ్రి, మనవడు కలిసి నటించిన ఏకైక చిత్రం మనం. ఇలా తన కొడుకుతో, మనవడితో కలిసి నటించాలనే కోరిక అక్కినేనికి చాలా కాలంగా ఉండేది. కొన్ని కథలు విన్నారు కూడా, కానీ అవేమీ ఆయనకు నచ్చలేదు. అదే సమయంలో విక్రమ్ కుమార్ మనం కథతో వచ్చారు. మూస చిత్రాల ధోరణిలో కాకుండా వైవిధ్యంగా అనిపించి ఓకే చెప్పారు అక్కినేని. అలా మనం షూటింగ్ మొదలైంది. మనం చిత్రంలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ మెరుపు లాంటి పాత్ర పోషించారు. అక్కినేనికి అమితాబ్ అంటే చాలా ఇష్టం. చాలా మంచి నటుడు, ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా ఒదిగిపోతాడు అని నాగార్జునతో తరచూ చెప్పేవారు ఏఎన్ఆర్. అందుకే ఆయన చివరి చిత్రంలో అమితాబ్ ఉంటే బాగుంటుందని అమితాబ్ని అడిగితే ఆయన సరేనన్నారు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి మనం చిత్రంలో నటించారు అమితాబ్. కేవలం 2 నిమిషాల పాత్రే అది. జీవితం చివరి వరకు నటిస్తూనే ఉండాలన్న అక్కినేని కోరికను మనం చిత్రం తీర్చిందనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఇంకా 6 రోజులు నటిస్తే సరిపోతుందనగా ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. అయినా అధైర్యపడలేదు. సెలబ్రిటీలు సాధారణంగా ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ రహస్యంగా ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. కానీ అక్కినేని అలా చేయలేదు. తనకు క్యాన్సర్ వచ్చిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పారు. ఆరోగ్యం సహకరించకపోయినా మనం చిత్రం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. స్క్రిప్ట్ తెప్పించుకుని చూసి క్లైమాక్స్ నుంచి మొదలుపెట్టి తన వర్క్ పూర్తి చేశారు. డబ్బింగ్ విషయంలోనూ అంతే. గొంతు పోయిందని చాలా రోజులు డబ్బింగ్ చెప్పలేదు. మీకు ఆరోగ్యం బాగోలేదని అందరికీ తెలుసు, పర్లేదు నాన్న డబ్బింగ్ చెప్పేయండి అని నాగార్జున అన్నా ఆయన రాజీ పడలేదు. లేదు లేదు, గొంతు బాగున్నప్పుడే డబ్బింగ్ చెబుతా అనేవారు. వారం రోజుల తరువాత గొంతు మామూలుగా అవ్వడంతో ఇంట్లోనే డబ్బింగ్ చెప్పే ఏర్పాట్లు చేశారు నాగార్జున. రోజుకు 2 గంటల చొప్పున డబ్బింగ్ చెప్పేవారు అక్కినేని. డబ్బింగ్ పూర్తి కాగానే ఆయన గొంతు మళ్ళీ పోయింది. కేవలం సినిమాను పూర్తి చేయాలనే విల్ పవర్ ఏఎన్ఆర్ను ముందుకు నడిపించింది. అక్కినేని 2014 జనవరి 22న కన్నుమూశారు. ఆయన చివరి చిత్రం మనం మే 23న విడుదలైంది. అక్కినేని హీరోలందరినీ ఒకే కథలోకి తెచ్చే ఛాలెంజ్ను స్వీకరించి దానిని విజయవంతంగా సాధించారు దర్శకుడు విక్రమ్ కుమార్. అక్కినేని, నాగచైతన్య, నాగార్జున, శ్రియ, నాగచైతన్య, సమంత మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అర్ధాంతరంగా చనిపోయిన 2 జంటలు మళ్ళీ జన్మించడమే మనం చిత్రకథ. ఈ జంటలను వారి కుమారులు చేసే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది. 100 ఏళ్ల సినిమా చరిత్రలో దాదాపు 70 ఏళ్ల సినీ జీవితంలో ప్రేక్షకుల్ని విభిన్నమైన పాత్రలతో అలరించి ఆకట్టుకుని
తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావుకి నిజమైన నివాళి మనం చిత్రం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.